హెయిర్ వైట్ అవుతుంది, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటారు. దీన్ని రివర్స్ చేయొచ్చా? ఎంతవరకు నిజం ఇది? ఒక్కసారి కంప్లీట్గా వైట్ అయిన తర్వాత ఇది మళ్ళీ రివర్స్ అవుతుందా? సో ఎందుకు జరుగుతుంది ఈ వైట్నెస్ రావడం? బేసిక్ మనకి హెయిర్ రూట్లో మెలనిన్ ప్రొడక్షన్ చేసే టిష్యూ ఉంటుంది. దాని నుంచి ఏమైందంటే మనకు బ్లాక్ కలర్ ఇస్తుంది. అది డార్క్ చేసి హెయిర్ని డార్క్ చేసి ఉంచుతుంది. ఇది కొన్నిసార్లు కొన్ని రకాల మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీలో ఇది డ్యామేజ్ అవుతుంది ఈ మెకానిజం. సో కంప్లీట్ ఒక్కసారి ఏజ్ రిలేటెడ్ డ్యామేజ్ అయ్యి మెలనిన్ ప్రొడ్యూస్ చేసే కనుక టిష్యూ కనుక అక్కడ మనకు ఎట్రోఫీ అయిపోతే ఇది మళ్ళీ రివర్స్ చేయడం కుదరదు. దాంట్లో మీకు ఓన్లీ ఆప్షన్ హెయిర్ కలరింగ్. చిన్న ఏజ్లో, టీనేజ్లోనే ఎర్లీ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటారు. ఆ ఏజ్కి మనకు గ్రేయింగ్ ఉండకూడదు. అప్పుడు కనుక వస్తే మనకు 2 థింగ్స్ చాలా ఇంపార్టెంట్ మినరల్స్. ఫస్ట్ కాపర్ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనకు ఈ గ్రేయింగ్లో, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ స్టాప్ చేయడానికి. ఇది దీంతోపాటు B12, దీంతోపాటు మెగ్నీషియం. 3 థింగ్స్: మెగ్నీషియం, కాపర్ అండ్ B12. ఈ 3 థింగ్స్ కనుక మీరు కరెక్ట్ రిప్లేస్మెంట్ చేసుకుంటే మళ్ళీ ఈ గ్రే అయిన హెయిర్ మళ్ళీ డార్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ కామనెస్ట్ మీరు ఏదైనా ఒక సింగిల్ ఫుడ్ సజెస్ట్ చేయండి నాకు హెయిర్ డార్క్ అవ్వడానికి అంటే, ఐ సజెస్ట్ మొరింగా లీవ్స్ అని ఉంటుంది. మొరింగా లీవ్స్ మీకు మళ్ళీ చాలా కామన్గా మనకు అవైలబుల్ ఉంటుంది మునగాకు. ఇది కనుక మీరు తీసుకుంటే మళ్ళీ రెగ్యులర్గా ఫుడ్ కంటెంట్ తీసుకుంటే మీరు ఒక ఫ్యూ మంత్స్ గ్రే అయిన హెయిర్ మళ్ళీ బ్యాక్ డార్క్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది.